2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి పంచమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కేతు గారు యోగిస్తున్నారు. ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి కూడా వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. మీనరాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉండటం మూలం కుటుంబ పరంగా మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. 12వ స్థానంలో రాహు ఉన్నారు, లాభాధిపతి లగ్నంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా సకాలంలో ధనం అనేది చేతికి అందదు, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, ఇబ్బంది పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఆరోగ్య సమస్యలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ పార్ట్నర్ తో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ వారంలో. దాని మూలంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. బిజినెస్ పరంగా పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. వృత్తిపరంగా మాత్రం మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. శని భగవానుడు 10వ స్థానం చూస్తున్నారు. దీని మూలంగా మీకు ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీశారని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.